కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం. జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ పార్టీలో జాయిన్ అయ్యాక నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, గడప గడపకి తిరగడం, చాలా కార్యక్రమాలు తిరగడం జరిగింది. ఆవిడ ఎవరో తెలియదు, పార్టీలోకి ఎలాగొచ్చిందో తెలియదు, గడప గడపలో తిరుగుతూ ఉంటే క్యాడర్ నాకు చాలా విషయాలు చెప్పారు. నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు కండువ వేసి వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను పిలిచి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది నన్ను పిలిచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కండువ వేసి నన్ను ఇన్వైట్ చేసి నీ అవసరం మాకు చాలా ఉంది, పార్టీలో నువ్వు జాయిన్ అవ్వాలమ్మా అని బతిమాలి నన్ను కండువ వేసి జాయిన్ చేసుకున్న ఫోటో ఇది. తర్వాత నన్ను మహిళా అధ్యక్షులుగా జాయిన్ చేసిన తర్వాత మీకు కృష్ణదాస్ గారు, కృపారాణి గారు, తిలక్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఆ రోజు నన్ను మహిళా అధ్యక్షురాలుగా టెక్కల్లో అనౌన్స్ చేశారండి. ఆ ఫోటో ఇది. అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానండి. అది టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. టెక్కల్ నుంచి ఒక 70 మంది కార్యకర్తల్ని వాణి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఫస్ట్ శ్రీని గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పంపించారు. ఆ రోజు నా పేరు ఫస్ట్ రాసి ఆవిడ దగ్గరుండి నన్ను పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను తీసుకున్న ఫోటో ఇది. నేను పార్టీలోకి రాకముందే ఒక 2000-3000 మంది మహిళలతో నేను ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను. అప్పుడు శ్రీని గారికి నేను ఇన్వైట్ చేశాను. ఆవిడ కూడా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫోటో ఇది. టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. ఇది కూడా శ్రీని గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కేక్ కట్ చేసినప్పుడు దగ్గరుండి నాకు కేక్ తినిపించి దగ్గరుండి అన్ని ఆవిడే చేశారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ ఫుటేజ్ అంతా మీకు ఇస్తాను. తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఈవిడ నాకు పార్టీలోకి పిలవడం జరిగింది. ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది. నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీని గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది ఒక 2-3 టైమ్స్. అక్కడ కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తల గొడవలు అన్నీ జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకెందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు. టెక్కల్లో ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలామంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని. భరతనాట్యం చెప్తాను, చాలా వేల మంది పిల్లలకు చెప్పాను. కోలాటం చెప్తాను, చాలా మంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసేస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు. మెడికల్ ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది. ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటల్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు. ఇంకొక అమ్మాయి 9 ఇయర్స్ అమ్మాయి. ఇంకో అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏది తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ అందరూ డెప్త్ తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాను తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలయ్యో తెలుసా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేశారు మా ఫ్యామిలీ అంతా గొడవల వల్ల. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి. మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి
మరి ఇష్టం వచ్చినట్టు కొటేషన్స్ మీరు నేను అవునండి మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు? మీరు క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా కనుక్కోవాలి కదా. ఆవిడ ఏం చేసిందో 2 years ఏం చేసిందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ 2 days ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? పిల్లలు ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా నా మీద? ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు.